నమస్తే. ఆయన సినిమాల్లో స్టోరీస్ హార్ట్ టచింగ్, ఆయన థాట్ ప్రాసెస్ అడ్వాన్స్ థింకింగ్. నాగేశ్వరరావు గారు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ హీరోలుగా ఎన్నో హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన లెజెండరీ డైరెక్టర్, కలెక్షన్స్ గ్యారంటీ డైరెక్టర్, సెంటిమెంట్ సుబ్బయ్యగా గుర్తింపు పొందిన డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు మనతో పాటు ఉన్నారు. ముత్యాల సుబ్బయ్య గారితో మాట్లాడదాం, ఆనాటి విషయాలను మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుబ్బయ్య గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఒక డైరెక్టర్గా మీరు డైరెక్ట్ చేసిన ఆ టైంలో ఈ టైంతో కంపేర్ చేస్తే మీరు బడ్జెట్ తక్కువలో తీస్తారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తీస్తారనే ఒక మంచి పేరు మీకుంది. ఇప్పుడు మనం సినిమాలు చూసినట్లయితే బడ్జెట్ 100 కోట్లు దాటిపోతుంది, ఇంకా అంతకు మించి కూడా పెరుగుతుంది. మీరు ఒక డైరెక్టర్గా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లేటెస్ట్ మొన్న చేసింది తల్లి మనసు. అవును, అదే లీస్ట్ తక్కువ బడ్జెట్లో చేసింది. పెద్ద సినిమాలు చేశాం కదమ్మా. ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేశాను, హిట్లరు, పవిత్ర బంధం, పెళ్లి చేసాను. అయ్యే తక్కువ బడ్జెట్లు కాదు. కాకపోతే ఏమైందంటే ఈ మధ్య కోట్లు, బాహుబలి అవి వచ్చిన తర్వాత నుంచి రెమ్యూనరేషన్ అంతా ఈ లక్షలకి ఇక్షలు పోయి కోట్లు అయినాయి. మేము ఆ రేంజ్ వాళ్ళం కాదు. మాకు కంఫర్టబుల్ సినిమాలే చేయగలం తప్ప అంతకంటే. ఇప్పుడు అసలు టోటల్ మెయిన్ సినిమాలకి ఫిలిం వాడేవాళ్ళం. ఫిలిం ఆడుతుంటే భయం ఉండేది. రోలు 1000 ఫీట్ రోలు గురుగారు, ఏది 1000 ఫీట్ రోలు. ఆ 1000 ఫీట్ అయిపోగానే ఎన్ని రోజులు సినిమాల్లో తీస్తాము? ఒక సినిమా ఎన్ని రోజుల్లో అవుతాయి, ఎన్ని రీల్స్? ఒక 45 రోజులు అవుతాయి అండి. ఇంకా మంచి పెద్ద సినిమా అయితే 60, 50, 70 అట్టా. ప్రొడ్యూసరు ఇప్పుడు అయిపోయిందా అయిపోగానే వెంటనే అప్పుడు నెగటివ్ అన్ని రకాలు ఉన్నాయి కదమ్మా. ఈస్ట్ మను, గేవా, అవి ఇవి అన్నీ ఉండేవి. అందువల్ల అప్పుడు బడ్జెట్లు వేరమ్మా. ఇప్పుడు అట కాదు కదా. డైలీ పేమెంట్లు వచ్చినాయి ఆర్టిస్టులకి, కార్వాన్లు వచ్చినాయి. ఇవన్నీ అసలు టోటల్ సెటప్ మారిపోయింది. అంటే ఇప్పుడు బడ్జెట్ కూడా ఎక్కువైపోయింది సినిమాల్లో. బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు హీరో ఎంత తీసుకుంటున్నారు, ఒక డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు బాహుబలి 5 ఏళ్ళు తీశారమ్మా. 5 ఏళ్ళు తీసిన బాహుబలి రాజమౌళి గారు ఎంత తీసుకోవాలా? ఈగా తీశారు, బాహుబలి 2 తీశారు. అలాగా సినిమాలు ట్రెండ్ మారిపోయింది. నేను 50 సినిమాలు చేసిన వరకు ఆ బాధలు తెలియదమ్మా నాకు. దాని తర్వాత తెలుసుకున్నాం కాబట్టి నేను స్లోగా మన వల్ల కాదు. మన దగ్గరికి వచ్చే ప్రొడ్యూసర్ సినిమా ఏమంటే ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటి, ఆర్టిస్టులు ఇది పెద్ద హీరోలతో తీసినప్పుడు. ఇప్పుడు చిరంజీవి గారితో తీశాను, వెంకటేష్ గారితో తీశాను 2 సినిమాలు. చిరంజీవి గారితో 2, గోకులం తీశాను, అందరితో తీసాం. అప్పుడు ఇంత రెమ్యునరేషన్ లేవుగా. మామూలు ఒక పిక్చరు ఎంత వాళ్ళు అసలు ఖర్చులు కానీ అన్నీ ఒక లిమిటేషన్లు ఉండేయమ్మా. ఇప్పుడు మారిపోయినాయి కదా, ఫిలిమే మారిపోయింది. మీరు ఈ వచ్చినాయి కదా, ఓటీటీలో వచ్చిన కాడి నుంచి అసలు ఈ ఒక స్టిల్ కెమెరా ఉన్నా కానీ సినిమా తీసేసి పంపించేస్తున్నారు. అవన్నీ లేవు కదా అప్పుడు. అందువల్ల పెద్ద సినిమా చిన్న సినిమా అనేదానికి సంబంధం లేదు తల్లి. బాహుబలి సినిమా చూసారా? ఇందాక చెప్పారు భారీ బడ్జెట్ తో. అయ్యో అది చూడకుండా ఎవరు ఉంటారమ్మా? బాహుబలి అయ్యో సూపర్, బ్రహ్మాండమైన సినిమా. కానీ ఆయన కాబట్టి తీయగలిగాడు, ఆ నిర్మాతలకు తట్టుకొని తీయగలిగారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బాహుబలిలో ఉండే ఆ వాటర్ ఫాల్స్ అవి, ఆ సిచ్యువేషన్స్ అవన్నీ ఎక్కడ ఏడైనా దొరుకుతాయా ఇండియాలో? ఎక్కడో ఫారిన్ పిక్చర్స్ తీసుకొని బ్లూ కటన్తో అవి మ్యాచ్ చేసి అవి ఎంతో కష్టం. నాట్ సింపుల్ థింగ్.
ఆయన వాటన్నిటికంటే గొప్ప సినిమా ఈగ తీశాడు. అవును, ఈగ దాని కాలు గదిలేది, దాని రెక్క గదిలేది కూడా తీశాడు. హ్యాట్స్ ఆఫ్ ఆ డైరెక్టర్ గారికి. ఎందుకంటే అంత ఓపిక, అంత అన్ని రోజులు భరాయించే శక్తి ఎక్కడదమ్మా. బాహుబలి తర్వాత ప్రభాస్ కల్కి మూవీ కూడా తీశారు. కల్కి మీకు ఎట్లా అనిపించిందండి? నేను చూడలేదమ్మా. కల్కి చూడలేదా? ఎందుకు అంత పెద్దగా లేదన్నారు. ఓకే, చూసిన వాళ్ళు అన్నారు. లేటెస్ట్గా వచ్చిన పుష్ప చూసారా? పుష్ప చూసా, ఫస్ట్ హాఫ్ చూశాను. ఫస్ట్ పార్ట్ 2 చూడలేదు ఇంకా? చూసా. ఓకే, పార్ట్ 1 చూసారా? పార్ట్ 1 చూశాను. ఓకే, పార్ట్ 2 చూశాను. ఇప్పుడు మీరు లేనిపోయిన గొడవలు పెట్టబాకండి మాకు. లేదు లేదు, మీరు లేటెస్ట్ మూవీస్ అన్ని చూస్తున్నారంటే ఇప్పుడు పుష్ప ట్రెండింగ్ లో ఉంది కాబట్టి. అంటే పుష్ప ఫస్ట్ ఓకే, రెండో పుష్ప నాకు పెద్దగా నచ్చల. ఓకే, ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏదేదో వెళ్ళింది. పైగా వీరప్ప కథమ్మా, ఆ కథ ఆయనకి ఓపిక ఉంది. పైగా బ్యానర్ పెద్ద బ్యానరు అరవింద్ గారు, వాళ్ళు ఏదైనా తీయగలరు. ఇప్పుడు నేను అలాంటి సినిమాలు తీయలేనమ్మా. అంటే పుష్పలో సుకుమార్ డైరెక్షన్ మీకు ఎట్లా అనిపించింది యాజ్ ఏ డైరెక్టర్గా? మంచి డైరెక్టర్ అమ్మా. ఆయనకేమి, ఆయన ఆర్య అంతకుముందు నుంచి తీశాడు కదా, కొత్త డైరెక్టర్ ఏం కాదు ఆయన. ఈజ్ టాలెంటెడ్ పర్సన్. లేకపోతే ఆ సినిమాని ఎంతమంది, ఆ జనం, ఆ కాస్టింగ్, ఓ అమ్మ. భారీ బడ్జెట్ మూవీ పుష్ప. భారీ బడ్జెట్. నేను ఆ భారీ బడ్జెట్ చాలా తక్కువ నేను తీసింది. నేను ఫ్యామిలీ డ్రామాలు, ఫ్యామిలీ సెంటిమెంటు, ఫ్యామిలీ డ్రామాలే తీసాం కానీ 100 మంది జనాలు పెట్టి నేను ఇంతవరకు సినిమా తీయలే. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మీకు పుష్ప 1 చూసారు, పార్ట్ 2 కూడా చూసాను అంటున్నారు, ఎలా అనిపించింది? అమ్మా మీరు అడిగేది అంటే ఒక డైరెక్టర్గా మీరు చాలా పెద్ద పెద్ద హీరోలు చేశారు, చిరంజీవి గారితో చేశారు. అమ్మా హీరోలు వాళ్ళు ఎప్పుడూ బాగానే చేస్తారమ్మా. ఆ సబ్జెక్టుకి తగినట్టు ఉందా లేదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు నాకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చచ్చు. బట్ అతను డిఫరెంట్గా చేశాడు, దానిలో లోపం లేదు. సబ్జెక్టులోనే అలా ఉంది. అంటే మీ మొదటి సినిమా విషయానికి వస్తే మూడు ముళ్ళ బంధం సినిమాతోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మీరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మీ మొదటి సినిమా విశేషాలు, ఆ అనుభవాలు ఇప్పటి తరం వరకు తెలియచేస్తారా? ఇప్పుడు చూడరు. అప్పుడే వాళ్ళు కంగారు పడిపోయి సెన్సార్ వాళ్ళు 3 గంటలు బయటికి రాలా. అప్పట్లోనే 3 గంటలు పెట్టారా ఆ సినిమా? 3 గంటలు బయటికి రాలేదు. ఏం చేయాలా దీన్ని అని. సబ్జెక్ట్ తెలుసా? తెలియదు మీకు. సబ్జెక్ట్ తెలియదు. 8 ఏళ్ల కుర్రోడు 18 ఏళ్ల అమ్మాయి తాళి కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి మధ్యలో ఆగిపోతే వెళ్ళి తాళి కట్టేస్తారు. పెళ్లి మధ్యలో అంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లిపేటల మీద చచ్చిపోతే అందరూ అమ్మాయిని తిడతా ఉంటే ఈడు పోయి తాళి కడతాడు. ఈడు ఎందుకు అమ్మాయి అందరూ ఆ తాళి లేదు దీనికి, అది లేదు ఇది లేదు అని తిడతా ఉంటే ఈ కుర్రోడు చూసి అదే తాళి కోసం ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు. ఆడికి బొమ్మలు పెళ్ళి పిల్లలు ఆడుకునేది గుర్తొస్తుంది. పోయి కట్టి అంతకుముందు అమ్మాయి చనిపోయాడు కాబట్టి షాక్లో ఉంది అమ్మాయి. ఈ తాళి కట్టేసేటప్పటికి కాన్షియస్కి వచ్చేటప్పటికి జనం చూస్తారు. ఒరే పసిబిడ్డ తాళి కడతారట, ఒరే రే అందరూ ఉట్టి తెచ్చేట దాన్ని అది తిట్టి వస్తారు. వస్తే ఈ అమ్మాయి అప్పటికి కాన్షియస్ వస్తుంది. వచ్చి ఆగండి, ఎందుకు గుర్తిస్తారు? ఆయన పసిపిల్లాడు, మీరంతా పెద్దోళ్ళు ఉన్నారా, మీకు తెలియలేదే. నా తప్పే ఉంది. వాడు ఎవడో పెళ్లిపేటల మీద కరెంట్ షాక్ కూడా చచ్చిపోయాడు. అది నా తప్పే ఉంది. వాడేం చేశాడు పాపం, వాడికి తెలియదు. పసిపెట్టి కట్టాడు. అయ్యా ఎవరు ఒప్పుకుంటారు? అది అన్యాయం, అది ఇదండి. ఎవరు ఒప్పుకునేది ఏందండి? రాముడి కంటే సీత పెద్దది కదా, కృష్ణుడి కంటే రాధ పెద్దది కదా, సోక్రటీస్ కంటే ఆయన భార్య పెద్దది కదా, టెండూల్కర్ కంటే ఆయన వైఫ్ పెద్దది కదా. ఏమి 10 ఏళ్ళు పెద్దోడిద్దరు తీయముంది, వాళ్ళకంటే 10 ఏళ్ళు ముందు చచ్చిపోతాం, అంతే కదా. అంటే మీ మొదటి సినిమాని ఇలాంటి కాన్సెప్ట్తో ఎందుకు తీసుకురావాలనుకున్నారు? దానికి ఒక కథ ఉందమ్మా. డైరెక్టర్ మధుకూరి జాన్సన్, రైటర్, ఆయన లైఫ్ అది. ఓకే, ఇది రియల్ స్టోరీ అంటే జరిగింది అది. ఒక నర్సు, హెడ్ నర్సు
ఎల్ఎల్బి చేస్తున్న జాన్సను పూర్ పొజిషన్లో ఉన్నాడు, కష్టపడతా చదువుకుంటా ఉంటే ఆ హెడ్ నర్స్కి కొంచెం క్యాస్ట్ రిలేషన్షిప్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ సింపథైజ్ చేసి అతన్ని కొంచెం బాగా ఇబ్బంది పడి చదివిస్తే బిఏఎల్ చదివిస్తుంది. ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ప్రేమ అనేది పుట్టుతుంది, పెళ్లి చేసుకున్నారు. నేను కొత్త కాపురం సినిమా నేను చేసేవాడిని. ఆ కొత్త కాపురానికి రైటర్ అయినా ఓకే మోదుకూరి జాన్సన్. నేను ఆయన ఇంటికి వెళ్ళాను, ఇది నేను కో డైరెక్టర్. నేను వెళ్ళి ఇస్తే ఒక పెద్ద జాన్సన్ పిలుస్తుంది. ఆయన వినపడలే ఆయనకి, ఆయన బయటకు ఆయన ఉన్నాడు. నేను వెళ్ళి గురుగారు మీ అమ్మాయి పిలుస్తుంది అన్నాను. ఆయన నవ్వాడు, ఏంటి సార్? అమ్మ కదయ్యా నా భార్య అన్నాడు. నేను షాకు. ఆయన ఏం అడుగుతాం? తర్వాత తెలిసింది ఇది ఆమె హెడ్ నర్స్గా ఉండడం, వాళ్ళ మధ్య ఒక ఇంటిమసీ ఏర్పడి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ మూడు ముళ్ళ బంధం కథ అక్కడ మొదలైంది అనమాట. అది చూసి దీన్ని సినిమాకి ఎందుకు తీయకూడదు అని నేను కథ తయారు చేసుకొని సినిమా చెప్తే ప్రొడ్యూసర్లు ఆహాహో బ్రహ్మాండం అన్నారు. అప్పుడు నేను తీయాలనుకున్న సినిమా ఏంటంటే కుర్రోడుగా, కొత్త కుర్రోడు, ఈడు 18 ఏళ్ళోడు 20 ఏళ్ళోడు అయినప్పుడు ఎన్టీఆర్ ఎవరు ఇప్పుడు మన బాలకృష్ణ గారు, ఓకే, అమ్మాయి వచ్చి వాణిశ్రీ, వాళ్ళిద్దరైతే బాగుంటుంది అని నేను తయారు చేసుకున్నా. కర్మదాలకు ఆ ప్రొడ్యూసర్ నన్ను అడిగాడు కథ ఏందని. సార్ నేను చాలా ఏళ్ళైంది ఉన్న ఇండస్ట్రీలో ఉండి, మీరు కూడా 7-8 ఏళ్ళైంది కదా సినిమా తీస్తాం సార్, ఒక మంచి కథ చెప్పండి అంటే, చెప్తాను సార్ కానీ అది మీకు కష్టమేమైనా కాదు చెప్పండి సార్. చెప్పాను, సూపర్ అండి అని. అతను పోయి డిస్ట్రిబ్యూటర్లో చెప్తే వాళ్ళు సూపర్ అని, చేద్దాం. అప్పుడు ఆర్టిస్టులు ఎవరు అని అంటే నేను చెప్పాను, నా ఉద్దేశం నా మనసులో ఉన్నది చెప్పాను. అమ్మ బాబోయ్, మేము బాలకృష్ణ మేమే ఆడదేయగలము, వాణిశ్రీ మేమే ఆడేయగలం. అప్పటికి మేము స్క్రిప్ట్ వర్క్ ఎన్ని డైలాగులు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంటే వాళ్ళు ఆయన కాకపోతే బాలకృష్ణ కట్టి ఆ టైప్లో ఎవరన్నా చూస్తారు. వాళ్ళు సినిమా సరే మానేద్దాం అంటే అప్పటికే మేము ఖర్చు పెట్టుకున్నాం సార్ అయితే ఏం చేయాలా, అందుకని ఒప్పుకొని చేశాను. ఓకే, అంటే మీ హిట్ సినిమాలలో గోకులంలో సీత పవన్ కళ్యాణ్ గారితో చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అదొక హిట్ మూవీని మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో కాంటాక్ట్లో ఉంటారా? మీకు పరిచయం ఇంకా? అమ్మా, ఆయన ఇప్పుడు సీఎం, ఆయన కలవాలంటే 10 మందిని 20 మందిని కలిసి అయినా అక్కడికి వెళ్ళలేము. అంటే అప్పటి ఫ్రెండ్షిప్ ఏమైనా కంటిన్యూ అవుతుందా ఇంకా? అది కష్టం అమ్మా, ఎందుకంటే ఇప్పుడు సీఎంని కలవడానికి అందరూ వెళ్ళలేరు కదా. నాకు పని ఉందనుకో పోయి అడగవచ్చు, పోయి కలవచ్చు, ఎవరు అబ్జెక్ట్ చేయరు. ముత్యాల సుబ్బయ్య కార్డు పంపించమంటాడు అంటే, కానీ అవసరం లేదు. సినిమా తీసాం, సినిమా బాగానే ఆడింది, అవసరమైనప్పుడు పోయి మాట్లాడాలి. కానీ ఆయన ఉన్న రేంజ్కి మనం పోయి డిస్టర్బ్ చేయకూడదు కదా. ఓకే, గోకులంలో సీత సంబంధించిన మూవీకి సంబంధించిన మెమోరీస్ ఏమైనా షేర్ చేసుకుంటారా పవన్ కళ్యాణ్ గారితో? మీకు ఆ టైంలో షూటింగ్ జరిగేటప్పుడు షేర్ ఉందమ్మా, చాలా సిన్సియర్గా. అప్పుడు అంతకుముందు ఫస్ట్ సినిమా ఫెయిల్ అయింది, ఇది అక్కడ అబ్బాయి అది ఆళ్ళ. ఓకే, అది ఆడనందువల్ల ఒక గ్యాప్ ఉంది. అప్పుడు ఈ గోకులం సీత అనేది గోకులెత్తల సీత అనే తమిళ్, దాన్ని ప్రొడ్యూసర్స్ కొన్నారు. కొని ఈ సినిమాకి ఎవరు డైరెక్టర్ బాగుంటుందని ముత్యాల సుబ్బయ్య అయితే బాగుంటుంది అంటే, అప్పటికి నేను మామగారు, నవభారతం, కలికాలం ఇలాంటి సినిమాలు, సెంటిమెంట్ సినిమాలు చాలా చేసి ఉన్నాను. అందువల్ల ఇప్పుడు నేనేమన్నా అడిగాను, మీరు అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజు సినిమాలు అప్పుడు ఆ రోజు చేయడం ఓకే అమ్మా, ఆ సినిమాకి కరెక్ట్ అయినా
సబ్జెక్ట్ చూశాడు ఆయనకి నచ్చింది, రాసి హీరోయిన్ అంతా ఓకే. ఆ రోజు చేసిన రోజు ఆయన అప్పుడు ఇప్పుడు కూడా నా ఉద్దేశం వరకు అప్పుడు కూడా ఏదో గ్యాప్ దొరికితే బుక్స్ చదువుకుంటారు, ఏదో అంత డీసెంట్గా ఉండేవాడు అప్పటి నుంచే. ఇప్పుడు అట్ట కాదు కదా, ఫైర్ బ్రాండ్ ఇప్పుడు. చాలా మంచి మనిషి అమ్మ. ఇప్పుడు అవతల వ్యక్తుల్ని తనగా హీనంగా చూడడం, గౌరవిస్తాడు. డైరెక్టర్ అంటే గౌరవం నాకు, నా మీద ఆయనకు ఉంది, ఆయన మా హీరో అని నాకు గౌరవం ఉంది. అందువల్ల ఆ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఇప్పుడు నేను వెళ్తే పలకరిస్తే ఖచ్చితంగా పలకరిస్తాడు, కానీ నాకు అవసరం లేకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదమ్మా. బికాజ్ సీఎం లెవెల్లో ఉన్న వాళ్ళని మనకేం పని. ఓకే. అండ్ చిరంజీవి గారి విషయానికి వస్తే హిట్లర్ ఇదొక బిగ్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వస్తుందంటే ఫ్యామిలీ అందరూ కూడా అలా ఆగి చూస్తూ ఉండిపోతారు, ఏ పని ఉన్నా పక్కన పెట్టేసి. హిట్లర్ మూవీ అండ్ అన్నయ్య మూవీ రెండు కూడా మంచి హిట్స్ అయ్యాయి. చిరంజీవి గారితో ఆ సినిమాలు చేస్తున్నప్పుడు ఎలా ఉండేది, ఇంత మంచి హిట్స్ అందుకున్నారు కదా, అప్పట్లో ఎట్లా ఫీల్ అయ్యారు? బిగ్ హిట్స్. అప్పుడు హిట్లరు చిరంజీవి గారమ్మ ఒక 6 months 7 months పిక్చర్ చేయలేను హిట్లర్ సినిమా దీని ముందు. ఓకే. ఎందుకని చేయలేదంటే ఆయన ఫైట్స్, పాటలు, యాక్షన్ చేసి ఆయనకే బోరేసిపోయింది. ఎంతసేపు ఇదే ఫైట్స్ చేయాలి, ఏదో చేంజ్ చెయ్యాలి అని ఆయన మనసులో నలుగుతుంది. ఏదో డిఫరెంట్గా చేయాలనే ఫీలింగ్లో ఉన్నప్పుడు ఏటర్ మోహన్ గారు అనుకోకుండా హిట్లర్ సినిమా మలయాళం చూశాడు. ఓకే. చూసి హిట్లర్ చిరంజీవి గారు అయితే బాగుంటుంది కదా అనుకోని తన మనసులో ముందు చిరంజీవి గారికి చూపించాడు. చిరంజీవి గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి, నిజమే చాలా డిఫరెంట్ స్టోరీ, 5 చెల్లెళ్ళు, రంభ, ఇంత సెంటిమెంట్ డ్రామా, ఎవరైతే బెటర్ డైరెక్టర్ అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. నేను అప్పటికి చెప్పాను కదా, కలికాలం, సగటు మనిషి, మామగారు, ఎర్రబందారం, ఈ సెంటిమెంట్ సినిమాలన్నీ తీసున్నాను. పవిత్ర బంధం కూడా తీసున్నాను అప్పటికి. పవిత్ర బంధం. అప్పుడు ఆయన సుబ్బయ్య అయితే కరెక్ట్ సినిమాకి సెంటిమెంట్ డ్రామా ఎక్కువ, ఇది 5 చెల్లెళ్ళు ఇదంతా. అందులో సుబ్బయ్య కబుర్ చేయడం పిలిచారు, వచ్చాను. సుబ్బయ్య సినిమా చూడని చూపించారు, బ్రహ్మాండంగా వస్తారన్నాను. ఎవరు చేస్తారనుకుంటున్నాం అన్నాడు. చిరంజీవి గారు అయితే బాగుంటుంది సార్ అన్నాను. చిరంజీవి గారే ఒప్పుకున్నారు, అయ్యా చేస్తానని. అంటే అప్పటి వరకు డిఫరెంట్ జోనర్లో ఉన్న చిరంజీవి గారు ఒక్కసారిగా ఆయన డెసిషన్ తీసుకున్నాడు. మా గొప్పతనం కాదు అది, ఆయనే టెన్షన్. ఎంతసేపు పాటలు, డ్యూట్లు, ఏంది ఇది, ఏదన్నా కొత్తగా చేయాలి ఆయన ఆలోచనలో ఉండగా అనుకోకుండా హిట్లర్ సినిమా ఆయన చూపడం, ఆయనకి నచ్చడం, ఆయన నచ్చిన తర్వాత ఎవరైతే బాగుంటుంది సెంటిమెంట్ సినిమా, అప్పటికి ఎక్కువ సెంటిమెంట్ సినిమాలు చేస్తుంది ఎవరంటే నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నాను. సుబ్బయ్యని పెట్టుకున్నాం, ఆయన నాకు కబుర్ చేస్తే నేను వచ్చాను. సుబ్బయ్య నువ్వు హిట్లర్ సినిమా చేస్తున్నావు చిరంజీవి గారితో అంటే, ఏ బాబోయ్ చిరంజీవి గారితో ఏంటంటే ఎవరికైనా ఇండస్ట్రీలోకి వచ్చిన ఏ డైరెక్టర్ అయినా కోరుకునేది ఏంటంటే చిరంజీవి గారు లాంటి హీరోతో సినిమా చేయాలి. నాకు అదృష్టం అట్లా ఆయన నాకు కబుర్ వచ్చింది. అంటే అప్పటికి నేను వెంకటేష్తో చేస్తున్నాను పవిత్ర బంధం. అప్పటికి ఒక మంచి హిట్లో ఉన్నారు మీరు. హిట్లో ఉన్నాను అప్పుడు, అది బిగ్ హిట్. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు పిలిచి, ఏమండి హిట్లర్ మీరు డైరెక్ట్ చేయాలి, అదంటే బంగారం కాదు సార్, అంతకంటే అదృష్టం ఉంది. నన్ను ఆ గురువుగారిని వెళ్ళి కలిశాను, ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓకే. అప్పుడు చెల్లెళ్ళు వెతకడం, 5 చెల్లెళ్ళు, ఫాదర్ క్యారెక్టర్ ఒకటి కావాలి. ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది, ఫలాని గురువుగారు ఎవరు, మన డైరెక్టర్ ఎవరు, దాసరి గారు, అది ఆయనైతే ఫాదర్గా బాగుంటుంది అని చెప్పి ఆయన్ని ఫాదర్గా పెట్టి సినిమా తీసాం. సూపర్ హిట్.
అంటే ఈ మధ్య కాలంలో పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యే ట్రెండ్ ఒకటి నడుస్తుంది. హిట్లర్ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? హిట్లర్ రిలీజ్ చేయాలని ఒక పొరపాటు జరిగింది. ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ గారు అసలు ముందు హిట్లర్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ముందు పోయి గురువు గారిని కలవాలి, చిరంజీవి గారిని కలిసి సరే మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని అంటే ఆయన ఒప్పుకునేవాడు. ఆయన వెయిటర్ మోహన్ తమిళనాడులో ఉంటాడు, ఆయన ప్రొడ్యూసర్. ఆయన ఎన్ని ఆలోచించలే, ఒప్పుకుంటారులే. అప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొత్త సినిమాలు. అవతలని ముందే హిట్లర్ రిలీజ్ చేస్తా సూపర్ నన్ను అడిగాడు, సుబ్బయ్య చేద్దామా అని. చేయలేదు సార్, ఆయన ముందు ఆయన గురువుగారు పర్మిషన్ ఇస్తే చేయొచ్చు అండి, బట్ మనం అనుకోవడం కాదు, అసలు దానికి ఎలా ఫార్మాలిటీ వేసి కనుక్కోండి అన్నాడు. ఆయన గబక్కన పేపర్లో ఇచ్చేసాడు, హిట్లర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. 10వ తారీఖు ఆయన ఓన్ సినిమా ఉంది, చిరంజీవి గారు ఆ అబ్బాయి యాక్ట్ చేసిన సినిమా. ఈయన 1వ తారీఖు రిలీజ్ అని పేపర్లు ఇచ్చాడు. ఎంత తప్పు అది. అంటే ఆచార్య టైంలో ఆచార్య కాదు, మొన్న రిలీజ్ అయింది కదమ్మా చిరంజీవి గారును వాళ్ళ అబ్బాయి. గేమ్ చేంజర్కి 10వ తారీఖు రిలీజ్. చిరంజీవి వాళ్ళ కొడుకు రామ్ చరణ్ మూవీ రిలీజ్ టైంలో హిట్లర్ రిలీజ్ చేద్దాం. దానికంటే ముందు తప్పది చేయట. ఆయన నేను నన్ను డేట్ ఇస్తాడు అనుకోవాలా, ఆయన ఊరికి జనరల్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఆయనకి తెలిసి ఆయన ఏమన్నాడు నాకు తెలియదు. నేను ఫోన్ చేశాను, నేను సరే మీరు 1వ తారీఖు హిట్లర్ అని ఇచ్చారు, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అంటే పొరపాటు జరిగింది సభగా, నేను ఆయన అడగలేదు అన్నాడు. ఎలా సార్, ఆయన్ని అడిగి ఆయన పైగా ఆయన సినిమా ఉంది, ఇప్పుడు మీ సినిమా చేస్తానని తప్పది. ఆయన అడిగి ఒక 2 నెలల తర్వాత, ఒక 1 మంత్ తర్వాత చేయండి చేసుకోండి అని అంటారు. ఆయన పెద్ద సినిమా వద్దండి కదా, ఒక 2 months ఆయన టైం చెప్తాడు, ఆ టైంలో చేస్తే పోయేదానికి ఇప్పుడు ఏందండి మీరు అంటే పొరపాటు జరిగిపోయింది అన్నాడు. అట్లా అయిపోయింది. రిలీజ్ చేయలే హిట్లర్. ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది? రిలీజ్ చేయలే. అంటే మళ్ళీ ప్రాసెస్ జరుగుతుందా? ప్రాసెస్ జరుగుద్దంటే జరగల, తర్వాత జరగచ్చు అది. అండ్ అన్నయ్య సినిమా కూడా చాలా పెద్ద హిట్ చిరంజీవి గారు చేసింది. అన్నయ్య సినిమా విశేషాలు మా ప్రేక్షకులకు తెలియదు. అన్నయ్య సినిమా చిరంజీవి గారు ఎంత హెవీ క్యారెక్టర్, సినిమాలో ఒక్కసారి కూడా నవ్వడం హిట్లర్. మీరు చూసారో లేదో తెలియదు, చూసాను అన్నయ్య సినిమా, ఒక్కసారి నవ్వను కూడా నవ్వడం. హెవీ డ్రామా, యాక్షను, సెంటిమెంట్, ఫుల్ సెంటిమెంటు, ప్యాథటిక్ సాంగ్స్, 2 సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తాయి. అలాంటి హెవీ డ్రామా సినిమా ఇది హిట్లర్. కామెడీ ఉంది, ఆ క్యారెక్టర్స్ వేరు. అన్నయ్య వచ్చి 100% రివర్స్, ఫుల్ కామెడీ. సౌందర్య గారితో కూడా కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. సౌందర్య చెల్లెళ్ళు, సౌందర్యకి 2 చెల్లెళ్ళు, ఈయనకి 2 తమ్ముళ్ళు, ఫుల్ కామెడీ సినిమా. అందువల్ల అది వేరే సినిమా, ఇది వేరే సినిమా. అందువల్ల డెఫినెట్గా ఈ సినిమాకి ఆ సినిమా సంబంధం లేదు. ఆ 2 పెద్ద బంపర్ హిట్లు. అది. అండ్ బాలకృష్ణ గారితో కూడా మీరు సినిమా చేశారు. 3 సినిమాలు చేశారు. అందులో మీకు నచ్చిన సినిమా ఏంటి? బాలకృష్ణ గారితో చేసిన బాలకృష్ణతో చేసిన ఈ 2 సినిమాలు చాలా మంచి సినిమాలమ్మా. ఏది ఇన్స్పెక్టర్ ప్రతాప్, పవిత్ర ప్రేమ. అవి 2 మంచి సినిమాలు, చాలా బాగా ఆడినవి, మంచి సెంటిమెంటు, యాక్షన్. హిట్లర్ అది ఫస్ట్ సినిమా ఇన్స్పెక్టర్ ప్రతాప్ యాక్షను, కొంచెం నక్సలైట్స్ వాళ్ళని మార్పు తేవడం, ఒక డిఫరెంట్ స్టోరీ అది. ఇది పవిత్ర ప్రేమ వచ్చి 100% లవ్ స్టోరీ. ఆయన గురువు గారికి బాలకృష్ణ గారు లవ్ డ్రామా, సెంటిమెంట్ డ్రామా చేయడం ఫస్ట్, అది దాదాపు. దాంతో ఆయనకి మంచి పేరు వచ్చింది. ఇది వేరే జోన్లో, అది వేరే జోన్లో, 2 మంచి హిట్లేని. అది
అంటే బాలకృష్ణ గారితో అప్పట్లో ఎలా ఉండేది అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో అక్కడ సినిమా సెట్లు ఉంటే కాస్త కోపంగా ఉంటారు, కొడుతూ ఉంటారు అని చెప్పి కొన్ని వీడియోలు కూడా మనం చూస్తుంటాం. అంటే ఇప్పుడు బాలయ్య బాబుకి ఇప్పుడు బాలయ్య బాబు ఏం మారలేదమ్మా. కాకపోతే వచ్చిన మనుషులు ఇప్పుడు బాలయ్య బాబు తెలుసు, బాలయ్య బాబు తెలిస్తే పోయి నమస్కారం పెట్టి ఏం సార్ అని చెప్పి మాట్లాడేదానికిను పోయి వాళ్ళ అదే ఇదేని ఎక్కువ వాగామనుకో వాయిస్తాడు. ఆయన మనస్తత్వం మంచిది, ఆయనలో తప్పు లేదు. వచ్చే వ్యక్తులు ఆ బిహేవియర్ని బట్టి ఆయన కోపం వస్తుంది అంత తప్ప కోపం ఉరికిన కోపం రాదు. నేను 3 సినిమాలు చేశాను. అంటే బాలకృష్ణ గారితో మీరు 3 సినిమాలు తీశారు కదా, అప్పుడు ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయి? ఏమీ లేదు, అస్సలు ఎప్పుడూ లేదు. మేము అనుకున్న సబ్జెక్ట్ డైలాగ్ వినిపించడం, ఆయన డైలాగ్ నోట్ చేసుకోవడం, ఏదైనా సలహా ఉంటే గురుగారు ఏదన్నా అంటే ఆయనకి ఏదైనా డౌట్ ఉంటే చెప్పడం, ఒక నో రిలేషన్షిప్ బాగా ఫ్రెండ్లీగా ఉండేది. అసలు ఆ తేడాలు ఎప్పుడూ నాకు ఏ హీరోతో రాలేదు. అది. అండ్ ఇంకొక స్పెషల్ సినిమా గురించి మాట్లాడాలి. ఇది నాకు చాలా ఫేవరెట్ మూవీ అండ్ చాలామంది కూడా ఈ మూవీ చూసింటారు, మామగారు. ఈ మామగారు మూవీని అంటే ఒక హీరోని డైరెక్ట్ చేయడం వేరు, ఒక డైరెక్టర్ని మీరు డైరెక్ట్ చేయడం వేరు. అందులో దాసరి గారిని ఎందుకు ఎంచుకోవాలనిపించింది మామగారు మూవీలో? అంటే ఇది తమిళ రీమేక్ అమ్మ. తమిళ్లో జనకరాజన్ ఒక ఆయన ఉన్నాడు, అతను వేసాడు మామగారి క్యారెక్టర్. అతను వాళ్ళకి ఓకే, తమిళనాడుకి మన తిరిగి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఏడుపులు ఎక్కువగా ఓవర్గా ఏడవడాలు, అది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. అతను చాలా ఇన్నోసెంట్. ఇది అసలు ఫాదర్ క్యారెక్టర్ ఇన్నోసెంట్, అమాయకుడు, చాలా అమాయకుడు క్యారెక్టర్. అప్పుడు ఎవరైతే బాగుంటుంది, అమాయకుడుగానే తీసుకుంటే చిరంజీవి, గుమ్మడి వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు సత్యనారాయణ వీళ్ళెవరు పనికిరారు కదా. సత్యనారాయణ తర్వాత గుమ్మడి గారు వీళ్ళు పనికిరారు కదా. ఎవరని చెప్పి గురువుగారు అయితే బాగుంటుంది ఆయన పోయి ఆయన అడిగాం. ఆయన సినిమా చూశాడు, ఓకే చెప్పారా దాసరి గారు? చూశాడు, చూసి నిజమే ఈ క్యారెక్టర్ డిఫరెంట్. ఆయన డైరెక్టర్ అమ్మ 150 సినిమాలు తీసిన ఆయనకి తెలియదు ఏముంటుంది, ఇది నేను చేస్తే కొత్తగా ఉంటుంది కదా అని ఆయన ఫీల్ అయ్యాడు. చాలా కొత్తగా కూడా చూపించారు. అంటే దాసరి గారు అందులో గోచి పెట్టుకొని ఆ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. గోచి పెట్టుకొని పొలాల్లో దిగడం ఇవన్నీ. అయినా ఆయన ఏమి అస్సలు డైరెక్టర్ నిజంగా జస్ట్ లైక్ స్టూడెంట్ లాగా చేశాడమ్మ. ఏమి ఇది చేయండి అది చేయండి అని ఏమీ చెప్పాలి, మేము ఏం చెప్తే అది చేశాడు. అంటే ఒక స్టార్ తో డైరెక్ట్ చేయడం అంటే ఓకే, మీరు ఒక డైరెక్టర్ని డైరెక్ట్ చేశారు. డైరెక్షన్ నేను చేశాను కాదు, నేను అనుకున్నా చెప్పడం అంతే. ఆయన ఓకే అన్నాం. ఇది ఎందుకు, ఇది ఇలా ఎందుకు చేయకూడదని ఎప్పుడు అల్లా. సినిమా అయిపోయిన దాకా ఏనాడు ఇలా చేయండి అలా చేయండి అని ఆయన చెప్పలా. కంప్లీట్ ఆయన యాక్టర్గానే చేశారు. డైరెక్టర్గా మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. మేము భయపడవచ్చు, కానీ ఆయన చాలా అభిమానంగా కరెక్ట్ సుబ్బయ్య ఓకే. మేము ఒకవేళ దాని డౌట్ వచ్చి గురుగారు ఏమన్నా ఇది ఇటు చేద్దాం అంటే ఇది బాగుంది కదా అది అనేవాడు. ఓకే. అండ్ ఈ మామగారు సినిమాలో కామెడీ విషయానికి వస్తే కోట గారు, బాబు మోహన్ గారు హిలేరియస్గా ఉంటుంది వీళ్ళ కామెడీ. ఇది ఎలా సింక్ అయింది వీళ్ళిద్దరు కామెడీ కాంబినేషన్? అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే బాబు మోహన్ గారికి మీరు ఆ గెటప్ వేశారు, ఆ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో అడుక్కునేటప్పుడు డ్రెస్సింగ్ ఇప్పటికీ కూడా చాలా ఫేమస్. ఆ ముల్లపంది అనే డైలాగులు అడ్డమ్మా. ఒకడేమో సోంబేరి, ఎవరు కోట శ్రీనివాసరావు. ఒక లేజీ ఫెలో, పని చేయడు, తినడం పంచి కట్టుకోవడం, ఆఖరికి అత్త మామల్ని డ్రైవర్ ఐరన్ చేయలేదని గొడవ చేయడం ఇలాంటివి చేస్తాడు తప్ప అసలు పనే చేయడు. సోంపేరి గోడ మీద కూర్చొని పోయేవాడిని రండి ప్యాకెట్ ఆడదామని పిలుస్తుంటాడు. ఇతనికి ఫ్రెండ్ ఎవరు దాని పోవా నీకేం పని లేదు మాకే అని వెళ్ళిపోతారు. కానీ ఈడు పిచ్చగాడు ఈడు అడుక్కు తినేవాడు, ఈడు పోతాం ఒరే రారా ముళ్ళపంది అని చెప్పి కూర్చోరా అని ఆయన ఒక ప్యాకెట్ ఆడదా నీకేదో ఉండండి సార్
అంజిపడి తింటుండేవాడు. ఏంట్రా ఏంటంటే ఇదే సార్ వాడు అడుగు తినేవాడు. 4 హోటళ్ళకు పోయి 4 రకాల ఉదాహరణలు చికెను మటను అన్నీ. ఏంట్రా కూర లేదండి, చికెను మటన్ అండి, ఇది ఫిష్ అండి, ఇది అండి. ఓ నువ్వు రాజులాగా ఉన్నారని ఇలా ఉండి ఆడిని తన్నడం అనేది మొదలుపెట్టామమ్మా మేము. ఇది వాడు చెప్పే మాటలకి చిరాకేసి ఈ అబ్బాయి చెప్పి ఎగిరి తంతే ఎగిరాడు పడతాడు. ఆయన రాగానే అస్సలు వాళ్ళిద్దరి మధ్య ఏం తేడా అన్నిసార్లు తల్లించుకున్నవాడు. అసలు పిచ్చ కామెడీ సినిమా అంతా. అది మాత్రం క్యారెక్టర్ బాబు మోహన్ గారిది ఇప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్. అది ఇప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండి ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ అని చెప్పాలి. అవును. అండ్ మీ సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ పవిత్ర బంధం మూవీ గురించి మాట్లాడాలంటే మీరు ఆ రోజుల్లోనే లివింగ్ టు రిలేషన్ గురించి చెప్పేశారు. అంటే ఇద్దరు వైఫ్లు లివింగ్ రిలేషన్ వైఫ్కి తెలియకుండా మెయింటైన్ చేయడం ఆ రోజుల్లో యాక్సెప్ట్ చేశారా జనాలు? కాదమ్మా, వైఫ్ తెలియకుండా కాదు, ఓన్లీ ఒక చిన్న తేడా ఏందండమ్మా, ఫారిన్ కంట్రీస్కి మనకి తేడా అయింది. ఫారిన్ కంట్రీస్ ఒక అబ్బాయిని లవ్ చేశారు, కొన్ని రోజులు లివింగ్ టుగెదర్ ఉంటారు, తర్వాత పోంటేనే ఆమె పాటికి ఆవిడ వెళ్ళిపోతే ఈయన పాటికి వెళ్ళిపోతారు. అది లివింగ్ టుగెదర్ అక్కడ. ఇదట్ట కాదుగా. నాకు పెళ్లి చేసుకోరా అని బాలసుబ్రహ్మణ్యం గారి ఫాదరు అరే నాయన పెళ్లి చేసుకోరా అని అంటే పెళ్ళి ఇప్పుడు నాకల్లా ఇప్పుడు అలా వద్దనేవాడు. ఆఖరికి తను చిరాకు పొంది ఒరే చేసుకోరా పెళ్లి చేసుకోరా. తనకి సౌందర్య క్యారెక్టర్ ఒక ప్యారలల్గా తన ఒక చెల్లెలు ఒక తమ్ముడు పెద్ద ఫ్యామిలీ. ఆ అమ్మాయి తన దగ్గరే పిఏ జాబ్లో అక్కడ ఫ్యాక్టరీలో. ఆ అమ్మాయిని చూసిన కాడి నుంచి ఈ అమ్మాయి లాంటి కోడలిస్తే బాగుండని ఆశపడి రే పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను ఇప్పుడు అంటాడు. ఎప్పుడు చేసుకోవాలంటే ఏవో కుదిరినప్పుడు చేసుకుంటాడు. అవన్నీ కొంత దూరం చేసుకోవాలా అని తను ప్రెజర్ ఇచ్చి ఫాదర్ ఆ అమ్మాయిని నీకు నేను ఒక అమ్మాయిని చూసా, చేసుకుంటావా చేసుకో లేకపోతే నేను చచ్చిపోతాను అన్నట్టు స్వీట్ తినబోవడం అవన్నీ చేయబోతే సరే చేసుకుంటానయ్యా, కానీ ఒకటే కండిషన్, నేను చేసుకుంటా, నాకు నచ్చితే కాపురం చేస్తా, నచ్చలేదనుకో 1 year తర్వాత అంటే ఒక అగ్రిమెంట్ కూడా వాళ్ళు రాసుకుంటారు. అదిరా తర్వాత ఇది అని అంటే వాళ్ళు ఎట్రా ఎవరో ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది? 1 సంవత్సరం కాపురం చేసి నచ్చకపోతే పంపించేసి ఏముందా అంటే లేదురా ఒప్పుకోమంటావా ఒప్పుకోవా లేదా నేను చచ్చిపోతాను సరే ఒప్పుకుంటానయ్యా అంటాడు. అప్పుడు బాలుగారు ఏమంటారంటే సరేరా పెళ్ళికి ఒప్పుకుంటున్నావు కదా 1 year అయితే అంటాడు ఫాదర్ తోటి, నాన్న 1 year అగ్రిమెంట్ అండు 1 year కాపురం చేస్తాను, నాకు నచ్చిందానికి ఒక కంటిన్యూ చేస్తాను, నచ్చకపోతే వదిలేస్తాను. ఎవర్రా ఒప్పుకుంటారు? ఆడపిల్ల 1 సంవత్సరం కాపురం చేసి ఎవరు ఒప్పుకుంటారు అంటే ఏమో నాకు తెలియదు నేను ఒప్పుకోకపోతే అయితే నేను చేస్తానంటే సరే నీ ఇష్టంరా అలాగే. కానీ 1 year వచ్చి 1 yearకే ఓకే పలానా చోట ఉంది అమ్మాయి వీళ్ళు కలవమంటాడు. పోయి కలుస్తుంది, సౌందర్య దగ్గరికి వెళ్తాడు, పలానా చోట ఉంటుందంటే వెళ్తాడు. అతను గేమ్ ఆడుతుంటాడు, ఎవరు మన హీరో గారు వెంకటేష్ గారు. అమ్మాయి రాగానే వాళ్ళు చెప్పుంటాడు ఫాదరు, అమ్మాయి వస్తుందిరా నీ దగ్గరికి మాట్లాడు అని. నువ్వు నాతో చెప్పింది అమ్మాయితో అడిగి చూడేది. ఆ అమ్మాయి ఇచ్చిన తర్వాత మీరు మా నాన్న పంపాడు కదా, అవునండి అంటే కాబోయే భార్య అంటాడు. అవునండి అంటది. ఓకే ఆ మిగతా విషయాలు కూడా చెప్పాడు మా నాన్న అంటాడు. ఏంటండి అదే 1 year అవును నచ్చితే కాపురం చేద్దాం, లేకపోతే నీ పాటికి నువ్వు వెళ్ళంటే ఆ అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ ఇస్తుంది. నేను ప్రాస్టిట్యూట్ అనుకున్నావు నువ్వు, 1 year కాపురం చేసి నచ్చకపోతే నేను వదిలేసి వెళ్ళిపోవాలా? నువ్వు ఫారిన్లో ఉండొచ్చి శాతవాళ్ళు నేర్చుకున్నావు నువ్వు, ఇంపాసిబుల్, మర్యాద లేదు. అది లెఫ్ట్ హ్యాండ్ ఇస్తుంది. ఇచ్చి పోయి బాలుగాని తిడుతుంది, ఏమయ్యా
నీ కొడుకు ఇస్తారంటే నేను ఎక్కడో ఆనందపడ్డాను అంటే అంతకుముందు చాలా కథ ఉందండి. మీరు సినిమా చూసేటం ఇది అమ్మాయిని ఉద్యోగం తీసేయడం ఇవన్నీ భలే హెల్ప్ చేస్తున్నారు సార్ మీరు, నా జాబ్కి రిజగ్నేషన్ ఇస్తాను అన్నాడు. ఏంటంటే ఎందుకు సార్, నీ కొడుకు ఏమో 1 year కాపురం చేస్తా, తర్వాత నచ్చకపోతే తోసేస్తా అంటున్నాడు. నేనెందుకు, నేను సారీ సార్ మీరు ఇలాంటి ఎదవ సలహా ఇస్తారనుకుని ఆయన్ని తిడుతుంది. అంటే అమ్మ వాడికి తెలియదమ్మా, పుట్టినప్పటి నుంచి వాళ్ళకి భార్య చిన్నప్పుడే చనిపోవడం వల్ల ఈ భార్యలో చదివాడు. ఆ అలవాటు మాట్లాడాడమ్మా, వాడు నేను ఒప్పిస్తానమ్మా అది ఇది అంటాడు. లేదండి అది ఇది ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. సౌందర్య గారు ఆ అమ్మాయికి సమస్యలు బొచ్చుడు. కొడుక్కి తమ్ముడికి ఉద్యోగం లేదు, ఒక అమ్మాయికి కడుపులో నొప్పి అమ్మాయిని ఇంట్లో ఉంటుంది, ఇంకొక అమ్మాయికి పెళ్లి చేయాల్సి ఉంటుంది. ఇంత సమస్యల్లో నేను ఎలా అని అమ్మాయి సరే డెసిషన్ ఓకే ఒప్పుకుంటుంది. ఇది బాలుగారు ఒప్పుతావు అమ్మా, నీకు ఎన్ని సమస్యలను నేను తీరుస్తాను, నా మాటని నా కోడలకు ఒప్పుకోమంటే ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే పెళ్లిపేటల మీద తాళి కట్టక ముందే అగ్రిమెంట్ చేసిపోయి ఇస్తాడు. అక్కడి నుంచి నువ్వు చూసిన కథే. అంటే పవిత్ర బంధం మూవీలో వెంకటేష్ గారి ఫాదర్ క్యారెక్టర్ బాలు గారినే పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అమ్మా ఆడ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలమ్మా. ఫారిన్లో చదివించిన కొడుకు, ఫాదర్ ఏమో ఇక్కడ ఉన్న మోడర్న్ థాట్స్ ఉన్నవాడు, కొంచెం లిబరల్గా ఉండేవాడు. ఒక ఫ్రెండ్లీగా ఉండే ఫాదర్ లాగా ఉండాలి. ఓకే, అంటే బాలుగారు అయితే వేషాలు అప్పటికి తమిళనాడులో చాలా పెద్ద వేషాలు వేసి ఉన్నాడు, హీరోలు అందరూ తీస్తున్నాడు. అందువల్ల ఫ్రెండ్లీగా అయితే బాగుంటుంది. ఇప్పుడు సత్యనారాయణ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని వేసి తాగుడు కాడ అలా ఉండకూడదు. బాలుగారు అయితే కామెడీగా చేస్తాడు, ఇటు చేస్తాడు. బాలుగారు అయితే కరెక్ట్ కూడా ఆయన్ని పెట్టుకున్నాం. సౌందర్య గారితో 4-5 సినిమాలు చేసినట్టున్నారు. 5 సినిమాలు చేశారా? ఎలా ఆవిడ యాక్టింగ్ విషయంలో మీరు? అయ్యో బంగారం అమ్మ, అసలు ఎందుకు ఆ అమ్మాయిని అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా అంత ఇన్వాల్వ్ అయి చేస్తుంది. అవును, అంటే తను ఇక్కడే సెటిల్ అవ్వాలి, ఇంకా కంప్లీట్ గానీ ప్రాపర్టీస్ కూడా ఇక్కడే తీసుకున్నారు. కంప్లీట్ అంటే ప్రాపర్టీస్ అని తీసుకోపోయినా అమ్మాయి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిందమ్మా. మ్యారేజ్ కూడా చేసుకోవడానికి రెడీ అయిపోయింది. మ్యారేజ్ కూడా అయిపోయింది చనిపోయే నాటికి. తనకు ఒక అన్న తల్లి అక్కడ ఉంటుంది. అందువల్ల అమ్మాయి షూటింగ్ ఉన్నప్పుడల్లా వచ్చేది. ఇక్కడ వచ్చి 15 రోజులైనా 20 రోజులైనా ఉండేది. ఉండి షూటింగ్ చేసిన తర్వాత వెళ్ళేది. అంతేగాని ఇక్కడ ఒక తర్వాత ఇల్లు తీసుకొని ఉండేదేమో తెలీదు. కానీ 5 సినిమాలు చాలా మంచి గొప్ప సినిమాలు చేసింది. అంటే నాకు తెలిసి కూడా ఇప్పటికీ మీకు నచ్చిన హీరోయిన్ ఎవరని ఈ తరం వాళ్ళని అడిగినా కూడా చాలామంది చెప్పేది సౌందర్య గారంటే నాకు చాలా ఇష్టం అని చాలామంది చెప్తుంటారు. అంటే చాలామంది చెప్తారమ్మా. కానీ నేను అంతకుముందు నుంచి విజయశాంతితో కూడా చేశాను. ఫస్ట్ సినిమా అరుణకిరణం పెద్ద హిట్. అది అరుణకిరణంలో విజయశాంతి. ఆ విధంగా నేను ఆ అమ్మాయితో సినిమా చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్ట్. బట్ ఆ అమ్మాయి ఎమోషనల్ అవి అన్నీ చేసి ఉన్నాయి. ఆ అమ్మాయి సౌందర్యం చూస్తే ఒక సెంటిమెంట్ ఫీలింగ్ వస్తుంది. ఈ అమ్మాయి రచ్చ చేసి గోల్ చేసే క్యారెక్టర్ లాగా అనిపించదు. ఒక ఫ్యామిలీ పక్కా ఫ్యామిలీ అనిపించేటట్టు ఉంటుంది. అది వాళ్ళిద్దరు ఆ అమ్మాయికిను విజయశాంతికి తేడా. అంటే ఇంతమంది హీరోలతో హీరోయిన్లతో చేశారు, వాళ్ళకి చాలా మంచి మంచి హిట్లు కూడా ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ గారితో అండ్ కృష్ణ గారితో మీరు సినిమా చేయలేదు, దానికి కారణం ఏంటి తెలుసుకోవచ్చు? అమ్మా కృష్ణ గారితో నేను చేయకపోవడానికి కారణం ఏం లేదు. నేను కృష్ణ గారితో ఎక్కువ చేసే సినిమాలో కో డైరెక్టర్గా చేశాను. ఎవరు పిసి రెడ్డి గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు పిసి రెడ్డి గారు ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాడు. అప్పుడు నేను చేశాను తప్ప నేను డైరెక్ట్ అయిన తర్వాత కృష్ణ గారితో చేసే అవకాశమే నాకు రాదా. సినిమా తర్వాత సినిమా ఇప్పుడు 50 సినిమాలు చేసే టైమింగ్ చూడండి. ఒక్క సంవత్సరం 3 సినిమాలు చేశాను నేను. అట్టా బిజీ అనమాట. నేను బిజీ.
బట్ నాకు ఆయన చేసే క్యారెక్టర్ కూడా సినిమా సబ్జెక్ట్ కూడా నాకు కుదరలా. అందువల్లే కానీ లేకపోతే ఆయనకి ఏమన్నా మహానటుడు మంచోడు కూడాను. కోడైరెక్టర్గా చేశాను చాలా సినిమాలు, చనువు ఉంది, కానీ నాకు అవకాశం రాలా. అంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అని కూడా అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అమ్మా ఖచ్చితంగా ఇవ్వగ తగ్గ మనిషి, ఇవ్వాల్సిన మనిషి. ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రదేశంలో తెలుగుదేశం అనే ఒక పార్టీని స్థాపించి తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలని అసలు ఆయన భారతరత్నని మించింది ఇంకేదన్నా ఉంటే అది ఇవ్వాలమ్మా. ఆయనకి మహానుభావుడు ఆయనే కదమ్మా అసలు కంప్లీట్ ట్రెండ్ మార్చేసింది తెలుగుదేశానికి. కృష్ణ గారి వల్ల కొడుకు మహేష్ బాబు గారి సినిమాలు చూస్తుంటారా మీరు? మహేష్ బాబు ఖచ్చితంగా చూస్తాను, కానీ ఆయనది కూడా చేసే అవకాశం నాకు రాలా. ఎందుకంటే లేదమ్మా, నేను బిజీ ఉండేవాడిని, నేను అనేసి వీటితో సరిపోయేది. అంటే మీరు 50 సినిమాలు మాత్రమే చేసి ఆపడానికి గల కారణం ఏంటి? 50 సినిమాల తర్వాత నాకు అంటే కథ, మంచి కథ దొరికిన తర్వాత సినిమా ఒప్పుకునేవాడినమ్మా. ఓకే, సినిమా ఒప్పుకొని కథ ఎదుర్కోవడం లేదా, సినిమా చెయ్యండి అని ఒక ప్రొడ్యూసర్ నాకు వాటి ఖచ్చితంగా కంపల్సరీగా వచ్చి అడ్వాన్స్ ఇచ్చి నేను చెయ్యాలి, మీరు అడ్వాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు నాకు సినిమా చేయాలి సార్ అని మంచి కంపెనీ అడిగాడు అనుకోండి, సరే సార్ మంచి సబ్జెక్ట్ చూస్తానని చెప్పి చూసి అప్పుడు ఆయనతో చేస్తూ ఉండేవాడిని. అలాగా 50 సినిమాలు అంటే మామూలు మనం సంవత్సరానికి 3 చేస్తూనే ఉండేవాడిని. ఇంకా నా దగ్గర ఛాన్స్ లేదు నాకు. అంటే మీరు హీరో గోపీచంద్ గారిని మీరే లాంచ్ చేశారని విన్నాం, ఎలా జరిగింది అది? అది ఎలా జరగడం గొప్ప విచిత్రం ఏం లేదమ్మా. టీ కృష్ణ గారు కొడుకు అబ్బాయి, అతను రష్యాలో చదువుతుండేవాడు. వాళ్ళ అన్న ఒక అతను ప్రేమచంద్ ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి యాక్సిడెంటల్గా కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓకే, గోపీచంద్ బ్రదర్. అప్పుడు గోపీచంద్ రష్యాలో ఉండేవాడు చదువుకుంటూ. ఫాదర్ చనిపోయాడు, ఆ బ్రదర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని రోజులు అలా అయిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్లో నేను వేరే సినిమాలు చేసుకుంటూ ఉండగా ఒకరోజు వచ్చాడు నా దగ్గరికి. ఎవరు? గోపీచంద్. అంటే వాళ్ళ నాన్న దగ్గర నేను వర్క్ చేశాను, టీ కృష్ణ గారి. ఏది అన్ని సినిమాలు చేశాను. వచ్చి ఏం గోపి నెక్స్ట్ నీ ఫర్దర్ ఏంటి నీ ప్రోగ్రెస్ అంటే, అంకుల్ నేను ఆర్టిస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే నేను అన్నాను అందుకని ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం ఏంటయ్యా, టీ కృష్ణ గారు చనిపోయారు అప్పటికి. టీ కృష్ణ మెమోరియల్ బ్యానర్ పెట్టున్నాం. ఆ బ్యానర్లో అమ్మాయికి ఆ సగటు మనిషి తీసాం, అమ్మాయి కాపురం తీసాం, 2 హిట్లు తీసాం. ఇది నువ్వు చేయవయ్యా, నీకేం ఒడ్డు పొడుగు బాగున్నావు, వాయిస్ బాగుంది, అన్నీ బాగున్నాయి, నీకేమి, నువ్వే హీరో, మనం చేద్దాం అని తెలుగు చేశాడు. అది అలాగా నా గురువు కొడుకే. సబ్జెక్టు కూడా నాకు నచ్చిన సబ్జెక్టు, తనకే నచ్చింది, కానీ కమర్షియల్గా హిట్ చేసుకోలేకపోయాం. అంటే రీమేక్స్ సినిమాలు అంటే మీ లిస్ట్ ఒకసారి చూసినట్లయితే రీమేక్స్ మూవీస్ ఎక్కువగా చేశారు, అంటే దానికి ఏమైనా కారణం ఉందా? రీమేక్స్ ఎక్కువ ఏం కాదమ్మా, కొన్ని రీజనబుల్ సినిమాలు. ఇప్పుడు అన్నయ్య అది కాదు, హిట్లరు ఓకే, మామగారు ఓకే, ఇలాగా ఉన్నాయి. రీమేక్లు కూడా చేయడంలో రీమేక్ అంటే యాజ్ ఇట్ ఈజ్ చేసేవాళ్ళం కాదు, కంప్లీట్ దాంట్లో ఏం బాగుందో అది తీసుకునేవాళ్ళం, మన సెంటిమెంట్కి మనం మార్చుకునేవాళ్ళం. అది ఇంకా కష్టం. ఒరిజినల్ సబ్జెక్టు ఓకే అమ్మా, ఒక రీమేక్ సినిమాలో ఉన్న వాళ్ళ కల్చరు వాళ్ళ నేచరు ఉండే దాన్ని మన కల్చర్కి మన నేటివిటీకి మార్చుకోవాలంటే ఇంకా కష్టం కదా. అందువల్ల అదే ఈ థింగ్ కాదు, అంటే అనుకోకుండా అలా కుదిరి నాకు అది. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మల్టీ స్టారర్ మూవీస్ని మనం ఎక్కువ చూస్తున్నాం. మీరు అప్పట్లోనే చిరంజీవి గారితో తీశారు, బాలకృష్ణ గారితో తీశారు. అంటే వీళ్ళిద్దరిని కలిపి మల్టీ స్టారర్ తీయాలనే ఆలోచన మీకు అప్పట్లో రాలేదా? అయ్యో వాళ్ళిద్దరు కలిసి తీయాలంటే మాటలమ్మా, వాళ్ళిద్దరు కలిసి చేసారు అసలు చేయలేదు నాకు తెలిసి. అయితే నీకేం నాకు చేయలేదు, వాళ్ళు చేయలే. మల్టీ స్టారర్ అంటే ఎంతవరకు అంటే ఇప్పుడు పల్నాటి పోర్షన్ చేసాం, కృష్ణరాజు చేశాడు,
కృష్ణరాజు, చరణ్ రాజు అవును, వాళ్ళు అలా చేశారు. అలా ఉండేది తప్ప ఇప్పుడు మీరు అనుకున్నట్టు బాలకృష్ణ చిరంజీవి గారు కలిసి చేసేది ఏమిటి, ఇద్దరు ఈక్వల్ హీరోస్. అంటే ఆ రోజుల్లో మల్టీ స్టారర్ స్క్రిప్ట్ మీ దగ్గర ఉండి మీరు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే చేసేవాళ్ళ? అంటే ఇంత పెద్ద అసలు డైరెక్టర్ నేను అడిగిన వాళ్ళిద్దరికి ఈక్వల్ క్యారెక్టర్స్ ఉండాలా, ఈక్వల్ అసలు చాలా కష్టం, బ్యాలెన్స్ చేయగలగాలి. అది నా వల్ల కాదు, అసలు వాళ్ళకి కుదరాలమ్మ, అది జరిగే పని కాదు, అసలు ఆలోచన రాదు. ఎందుకంటే నేను ఆయన సినిమాలు చేస్తున్నవాడిని, ఈ సినిమాలు చేస్తున్నవాడిని, ఒకే రోజు 2 సినిమాలు చేసినవి ఉన్నాయి. ఇది ఒక పక్క అన్నయ్య, ఒక పక్క కృష్ణబాబు, ఒకే రోజు పగలంతా ఇది, రాత్రి ఏమో అది, అటు చేసినాను. అంతేగాని ఇద్దరిని కలిపి కుదరలేదు. అదే కారణం, అంటే ఆ కారణం అంతకంటే ఏం లేదు. వాళ్ళు తెలుసుకుంటే చేయొచ్చు, కానీ మనం తెలుసుకుంటే చేయలేం. అది ఓకే. అంటే మీ సినిమాల లిస్ట్ చూస్తే హీరో రాజశేఖర్ గారితో మీరు ఎక్కువగా సినిమాలు చేశారు, దానికి కారణం ఏంటి? కారణం ఏం లేదమ్మా, తను చాలా మంచి ఆర్టిస్ట్. ఫస్ట్ తనతో తీసిన సినిమా నేను అరుణకిరణమే కాదు, నవభారతం కో డైరెక్టర్ ఉన్నప్పుడే తనతో చేయడం మొదలుపెట్టాను. తర్వాత అన్న పెద్ద హిట్, తర్వాత చాలా సినిమాలు, మనసున్న మహారాజు, ఇలా సబ్జెక్ట్ డిఫరెంట్. అంటే ఆ గ్యాప్లో ఈ క్యారెక్టర్ ఇతనైతే కరెక్ట్ అనుకొని అడగడం, అతను వీళ్ళని బట్టి ఎక్కువ సినిమాలు చేయడం కుదిరింది. 9 సినిమాలు చేశాను. 9 సినిమాలు చేశారు. అంటే ఎలా ఉండేవారు రాజశేఖర్ గారు? అయ్యో, 9 సినిమాలు అంటే మీకు చాలా దగ్గరగా. అంటే రాజశేఖర్ చాలా మంచి ఆర్టిస్ట్ అమ్మ. తనకున్నదే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, తనకి కొంచెం టైం మెయింటైన్ చేసేవాడు కాదు. కారణం అంటే అది తప్పు కాదు. అది ఇప్పుడు రాత్రులు ఎక్కువ మేలుకోవడం, మార్నింగ్ లేటుగా లేవడం, ఇలాంటి చిన్నవి ఏం పెద్ద సమస్యలు కాదు. మా అన్న సినిమాకు కూడా మేము షూటింగ్ అతను వచ్చేలోపు ఏరే షాట్లు తీసుకునేవాళ్ళు, ఆ టయానికి మళ్ళీ మొదలుపెట్టేవాళ్ళు. ఈజ్ చాలా బెస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. అందువల్ల నేను 9 సినిమాలు చేయగలిగాను. మీ దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే చేయడానికి అంటే అప్పుడు బోయపాటి సీను నా దగ్గర చేశాడు, ముప్పలనేని శివ నా దగ్గర చేశాడు, భీమినేని శ్రీనివాసరావు నా దగ్గర చేశాడు. ఇట్లా చాలామంది చేశారమ్మా. అంటే ప్రతి సినిమాకి 4-5 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. అలాగా నేను చేసిన 50 సినిమాలకి వాళ్ళే కంటిన్యూ అవుతుండేవాళ్ళు. వాళ్ళలో ఇప్పుడు డైరెక్టర్ బోయపాటి సీను పెద్ద డైరెక్టర్ కదా. బోయపాటి గారి సినిమాలు చూస్తారా మీరు? ఇది బోయపాటి గారి సినిమాలు చూస్తారా? ఎందుకు చూడడం, నాకు అతనికి ఏం తగదు ఏముంది, చూస్తాను. అంటే ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, మీరేమో కంప్లీట్ గా ఎమోషన్ అండ్ ఫ్యామిలీ, బోయపాటి గారివి కంప్లీట్ ఆపోజిట్. నేను చేయలేను, బోయపాటి సీన్ చేసే సినిమాలు నేను చేయలేను. అదే అంటున్నా, చేయలేను. అంటే నాకు ఈ అలవాటు లేదు. ఫైట్ అంటే ఫైట్ మాస్టర్కి ఇచ్చి తీయమన్నాను తప్ప, నేనుగా అంత కంప్లీట్ యాక్షన్ డ్రామా సినిమాలు నేను తీయలేదు అసలు. అంటే ఇంతమంది హీరోలతో చేశారు, మీ ఫేవరెట్ హీరో అంటే మీరు ఈ కథ చెప్పారు, ఈ కథకి నేను చెప్పిన దానికన్నా 200% ఇచ్చారు, బెస్ట్ హీరో అని మీకు ఎవరు అనిపించారు చెప్పండి? అమ్మా, ఒకరండి ఎవరైనా చెప్తాం, చిరంజీవి గారు. ఆయనకి మనం కామెడీ చెప్పబల్లాం. అన్నయ్య సినిమాకి మేము అనుకున్నది ఇంతైతే ఆయన అంత చేసేవాడు కామెడీ. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అందరూ ఎక్స్ట్రాడనరీ ఆర్టిస్టులే కదమ్మా. ఎవరు తక్కువ ఆర్టిస్టు? వెంకటేష్, వీళ్ళందరూ ఒక్కరిని ఏలేదు చెప్పలేవు. వాళ్ళందరూ మంచి ఆర్టిస్టులే కదా. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులే. ఎవరికి వాళ్ళ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ వాళ్ళు, అంతే తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే ఉంది. అంటే చిరంజీవి గారితో చేశారు, మంచి హిట్లు ఇచ్చారు, వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారితో చేశారు. అంటే ఒకరు సినిమాల్లో ఉన్నారు, ఇంకొకరు పాలిటిక్స్లో హిట్ అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. చిరంజీవి గారు మాత్రం అవలేకపోయారు. మీకేమనిపిస్తుంది? అంటే చిరంజీవి గారు ఎందుకు అవలేకపోయాడు అనుకుంటే
ఆయనకి సినిమాలకే ఖాళీ లేదు. ఆయన అంటే పైగా ఒకే ఫ్యామిలీలో అంతమంది ఉండాలని రూలే ఉంది. తమ్ముడు చేస్తున్నాడు, ఆయన నేను చేయాలంటే ఇవ్వరా వాళ్ళు, అది కాదు. తమ్ముడు మొట్టమొదటి నుంచి కూడా ఆ థాట్స్ ఉన్న మనిషి అతను. ఎవరు? మన పవన్ కళ్యాణ్. ఇతను ఆ టైప్ కాదు. అందువల్ల అతనికి ఆ వేవ్లోకి వెళ్ళలేదు అసలు. ముందు ఆయన ప్రజారాజ్యం మొదలు పెట్టాడు, గుర్తుందిగా. అవును, ప్రజారాజ్యం పార్టీని పెట్టాడు. మళ్ళీ అది ఎందుకు డిజాల్వ్ అయ్యింది? ఎందుకు ఆయనకే నచ్చలా, ఎందుకు నాకు ఈ గొడవలు అంతా అనుకోని మానేసి సినిమా. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ముందుకు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయాడు. ఈయన అసలు ముందు అనుకున్నాడు, ప్రజారాజ్యం అనుకున్నాడు, చాలా పవర్ఫుల్గా స్టార్ట్ చేశాడు. కానీ ఆయనకే ఎందుకో సక్సెస్ కాలేకపోయాడు. ఆయనకి సక్సెస్ కాకపోవడం కాదు, ఆయనకే నచ్చలా. ఇది పాలిటిక్స్ అనేది సింపుల్ థింగ్ కాదు కదమ్మా. వాటిని ఆయనకి ఎందుకో సెట్ కాలేదు. అంటే ఒక డైరెక్టర్గా మీరు 50 సినిమాలు చేశారు. అంటే ఒకవేళ పాలిటిక్స్లో ఉండుంటే, చిరంజీవి గారు పాలిటిక్స్లో ఉండుంటే కనుక సీఎం అయ్యే వల్ల అదే ప్రజారాజ్యం పార్టీని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళుంటే మీరు ఎలా అడుగుతున్నారంటమ్మా? ఆడ ప్రశ్న ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఊరు సీఎంగా, ఆయన కాదని చిరంజీవి గారు నేను వస్తాను ఇప్పుడు కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన టైంలో అదే ఫ్లోతో వెళ్తే కనుక సీఎం అయ్యి ఉండేవాళ్ళు. అది ఎవరికి తెలుస్తుంది? దేవుడు తెలియాల. నీకు తెలీదు, నాకు తెలీదు. ఆయన అదే వద్దు అనుకుని మానేసిన ఆయన సీఎంగా ఎందుకు పోవాలనుకుంటాడు? ఆయనకు నచ్చలా. ఆయన పార్టీస్లోకి ఇన్వాల్వ్ అయ్యి చేయాలంటే ఆయన తలుచుకుంటే చేయలేడా? కానీ ఎందుకో ఇప్పుడు కొన్ని నచ్చవమ్మా. రాజకీయాలంటే ఎన్ని పాలిటిక్స్, ఎన్ని గొడవలు, ఎన్ని ఉంటాయి. వాటన్నిటినీ ఎంటర్ అవ్వాలంటే ఈయన కొంచెం సాఫ్ట్. ఎవరు? చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ కొంచెం హార్ష్గా అయినా గట్టిగా అయినా మాట్లాడగల మనిషి. చిరంజీవి గారు అట్ట కాదు కదా. అది అన్నదమ్ముళ్ళలో ఇద్దరు ఒకే రకంగా ఎట్టుంటారమ్మా. అంటే మీరు రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్ని చూస్తున్నారంటే అతను ప్రజల్లోకి వెళ్ళడం అవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించేది? కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన వెళ్ళిన దారి కరెక్ట్. తనకి నచ్చంది ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్తాడు. అదే కావాలా. ఇప్పుడు మనసులో పెట్టుకొని ఏదో పాలిటిక్స్ చేసే మనస్తత్వం కాదు. తనకు నచ్చంది ముఖాన్ని అడిగేస్తాడు. ఇలా తప్పు చేస్తానని అడుగుతూ మంచిదే కదా. పాలిటీషియన్ అంత సిన్సియర్గా చేస్తున్నాడు. అది ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సైడ్ పాలిటిక్స్లో ఉన్నారు, మరో సైడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. హరిహర వీరమల్లు చేస్తారు. ఓజీ ఒకటి రాబోతుంది మనకు. అది పుట్టుకతో భగత్ సింగ్ ఒకటి కూడా రాబోతుంది. పుట్టుకతో వచ్చిన విజయం అది. అంటే సినిమాల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వదలట్లేదు కదా. గ్యాప్ దొరికి ఇప్పుడు ప్రతి ఒక పాలిటీషియన్గా ప్రతిరోజు పని ఉండదు. ఒక నెల గ్యాప్ ఉంది, ఒక 20 రోజులు గ్యాప్ ఉంది. ఆ 20 రోజులు తనకి ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, యాక్టింగ్ చేయమంటే చేస్తారుగా, అవకాశం చేస్తారుగా. ఆయన అలాగే ఆయన పాలిటీషియన్గా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు. ఒక 2 months రిలాక్స్డ్గా టైం ఉంది. ఒక సినిమా ఉంది, ఎవరో ఒక షెడ్యూల్ చేస్తాడు, ఒక 2 షెడ్యూల్ చేస్తాడు. పైగా ఆయన ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు ప్రజలకు కనపడకపోతే డిజపాయింట్ అవుతారు ప్రజలు కదా. ఆయన అభిమానులు ఎంతమంది, వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉంటారు. వాళ్ళు అరే మా హీరో యాక్ట్ చేయలేదే అనే ఫీలింగ్ వస్తుందిగా. అంటే ఇన్ని సినిమాల్లో ఇంతమందికి మంచి హిట్ ఇచ్చారు, అంతమందిని డైరెక్ట్ చేశారు. డైరెక్టర్ దాసరి గారిని మీరు డైరెక్ట్ చేశారు. మీరు ఒక సినిమాలోనైనా ఒక క్యారెక్టర్ చేశారా? మీరు వెండి తెర మీద కనిపించారా ఇప్పటి వరకు? కనిపించాను. ఇప్పుడు కాదు, మా గురువు గారు టీ కృష్ణ గారు తను సినిమా చేసే సినిమాలలో నన్ను ఒక చిన్న వేషం వేయించేవాడు. ఓకే. ఏ సినిమాలో మా కోసం చెప్తారా? వందే మాత్రం ఒకటి చేశాను. ఒకటి కాదు, ఏదైనా అర్జెంటుగా ఒక ఆర్టిస్ట్ ఒక సీన్ చేయాలా, నన్ను వెళ్ళమ్మా, నన్ను తెలుపుతున్నాడు. అవి టెంపరీగా ఏదో ఒక చిన్న బిట్ సీన్లు అంతే. త్రూఅవుట్ క్యారెక్టర్ వందే మాత్రం చేశాను. త్రూఅవుట్ క్యారెక్టర్ అంటే ఒక సెకండ్
విలన్కి అసిస్టెంట్గా ఉండే క్యారెక్టర్. దానికి అప్పుడు అంటే కోట శ్రీనివాసరావుని ఇంట్రడ్యూస్ చేసాం మేము. ఒక పక్క విలను నారాయణ వెంకటేశ్వరరావు, రెండో పక్క విలను ఎవరు కావాలంటుంటే కోట శ్రీనివాసరావు అయితే బాగుంటుందని నేను సజెస్ట్ చేశాను మా గురువు గారికి, టీ కృష్ణ గారికి. అప్పుడు ఆయన నాటకాలు నేను చూశాను. అప్పుడు రెండో విలన్గా కోట శ్రీనివాసరావుని పెట్టాడు. కోట శ్రీనివాసరావుకి ఒక అసిస్టెంట్ ఉంటాడు, నర్రాకి ఒక అసిస్టెంట్ ఉంటాడు. ఆ అసిస్టెంట్ క్యారెక్టర్ టెంపరీ ఎవరు లేరు, సుబ్బయ్య నువ్వు చేయి ప్లీజ్ అంటే అప్పటికప్పుడు వెళ్ళిపోవడమే క్యారెక్టర్లోకి. ఏముంది, ఏదో వేసనం పెట్టుకొని అలా. అంటే డైరెక్టర్గా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంత గొప్ప గొప్ప హిట్లు ఇచ్చారు, ఇంతమందికి హిట్ ఇవ్వడం జరిగింది హీరోలకు హీరోయిన్లు. అంటే మీ పిల్లల్ని హీరోలుగా మీరు చూడాలనుకోలేదా? లేదమ్మా, ఎందుకు వాళ్ళను సినిమా రంగంలో అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారమ్మా. నేను చదివింది డిగ్రీ దాకా వెళ్ళా. డిగ్రీ దాకా వెళ్ళే దాంట్లో మధ్యలో ఒకటి డమ్మాలు కొట్టి 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి మళ్ళా రాసి ఇలా పోయాం. వాళ్ళు అలా కాదు, ఎగ్జామ్ని అలా వెళ్ళారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వెళ్ళారు. ఇద్దరు ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకోవడం మొదలుపెట్టారు. ఒకరేమో MICT చేశాడు, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటెలిజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేశాడు. ఇంకొక అబ్బాయి MED చేశాడు, అంటే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ MEM. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, మా కోడళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అంటే రీసెంట్గా తల్లి మనసు అనే ఒక సినిమాని తీశారు, ప్రొడ్యూస్ చేశారు మీ అబ్బాయి. అంటే ఇంకా ఏమన్నా ప్రొడ్యూసింగ్లో ముందుకొచ్చే అవకాశం ఉందా? అది చెప్పలేమమ్మా. అంటే సినిమా చిన్న సినిమా అమ్మా, ఇది చిన్న సినిమా. ఇది నెక్స్ట్ సినిమా తీస్తావో తీయలేము, ఇప్పుడేం చెప్పలేము. ఓకే, అంటే ఇన్ని సినిమాలు చేశారు, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఒకరు కాదు, 5 ఉన్నారు. విజయశాంతి, సౌందర్య, తర్వాత మన ఎవరు బెస్ట్ యాక్టర్ సాయి పల్లవి. వీళ్ళు మంచి. ఎందుకండి సాయి పల్లవి ఇప్పుడు ఫేవరెట్ హీరోయిన్ చెప్పమని కానీ మీకు అందులో సాయి పల్లవిను EMI కీర్తి సురేష్ మహానటి అద్భుతంగా చేశారు. వాళ్ళు నలుగురు మంచి ఆర్టిస్టులే. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళు సూటబుల్గా ఏదైనా దాన్ని ఫిట్ అయ్యి చేయగలరు ఆ ఆర్టిస్టులు వాళ్ళు. ఇప్పుడు సాయి పల్లవి గారు కూడా మంచి హిట్ లో ఉన్నారు. తండేల్ కూడా రిలీజ్ అయింది. అయ్యో, మంచి హిట్ టాక్ తో ముందుకెళ్తారు. బాగా మంచి ఆర్టిస్టులు అమ్మా. ఇప్పుడు ఉత్త డాన్సర్లు కాదు వాళ్ళు, మంచి ఆర్టిస్టులు కూడా. ఇది అమరన్ చూసారా? సాయి పల్లవి చేసిన అమరన్ చూడలేము, నిన్ననే కదా రిలీజ్ అయింది. తండేల్ నిన్న రిలీజ్ అయింది. అర్జెంటే ఉంది, ఇప్పుడే చూడండి. నేను ఎప్పుడు కూడా సినిమా వెంటనే పోయి చూడను, 4-5 రోజుల తర్వాత బాగుంది అనుకున్నప్పుడు నా ఇంటి పక్కనే థియేటర్ RK, ఆన్లైన్ బుకింగే కదా, బుకింగ్ చేసి వెళ్ళిపోతాను నేను, నా పెద్ద కొడుకు చిన్న కొడుకు రోగం తీస్తాను. కీర్తి సురేష్ గారి గురించి చెప్పారు కదా, మహానటి సావిత్రి గారి బయోపిక్ ని చేశారు, చాలా అద్భుతంగా చేశారు, మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. మీరేం చెప్తారు? సావిత్రి గారి క్యారెక్టర్స్ చేశారు, చాలా బాగా చేసిందమ్మా, చాలా బాగా చేసింది. అసలు ఆ క్యారెక్టర్కి సూటబుల్గా ఆ డైరెక్టర్ని హ్యాట్సప్, డైరెక్టర్ని మెచ్చుకోవాలి. ఆ అమ్మాయిని సూట్ చేసుకున్నారు, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు నాగశ్విన్. అందువల్ల ఆర్టిస్టులు ఉన్నారమ్మా, బయటికి తీసుకొచ్చి డైరెక్టర్ వాళ్ళని మోల్డ్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఆ నలుగురు బ్రహ్మాండమైన ఆర్టిస్టులు, మీరైనా నేనైనా ఎవరూ కాదనం. అది ఇంకా ముందు ఫ్యూచర్ వస్తూ ఉంటారు కదా. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారితో చాలా సినిమాలు చేశాను. చక్రవర్తి గారితో ఎక్కువ సినిమాలు చేశాను. చక్రవర్తి గారితో కూడా చేశాను. చక్రవర్తి శిష్యులే కోటి. ఓకే, చక్రవర్తి శిష్యులే కోటి, వందే మాతరం, వీళ్ళందరూ చక్రవర్తి గారి శిష్యులు. చక్రవర్తి గారు చాలా సినిమాలు చేశాడు. ఇది అరుణకిరణం నుంచి చాలా సినిమాలు చేశాడు. అంటే ఒక డైరెక్టర్గా సక్సెస్ఫుల్ మాత్రమే కాదు, ఫెయిల్యూర్స్ కూడా ప్రతి డైరెక్టర్కి ఉంటాయి. సక్సెస్ అయినప్పుడు ఎలా ఉండాలి, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఇంకా అంతకన్నా స్ట్రాంగ్గా ఉండాలని. అంటే ఫెయిల్యూర్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ అయింది అనేది తెలుసుకొని అలాంటి పొరపాటు మళ్ళీ చేయకుండా చేయాలి.
అంతకంటే వేరే దారి లేదు. ఇప్పుడు మంచి సినిమా తీసినప్పుడు తెలియదమ్మా, ఫెయిల్యూర్ సినిమా తీసినప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది ఇది పలానా దానివల్ల కదా అని తెలుసుకొని నెక్స్ట్ ఆ తప్పు చేయకుండా వెళ్ళాలి. అది అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు సినిమా ఫెయిల్ అయినా కానీ మళ్ళీ అవకాశాలు రావడానికి కొంత టైం తక్కువనే పట్టేది. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో అంటే అప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదమ్మా. సంవత్సరానికి 3 సినిమాలు ఉండేవి. డైరీలో ఫిలప్ రాసుకునేవాళ్ళు డేట్లు. ఈ 15 రోజులు 20 రోజులు వాళ్ళకి, ఈ 15-20 రోజులు వాళ్ళకి, ఆ 15-20 రోజులు వాళ్ళకి ఒకటి. మధ్యలో ఒకటి అరా ఫెయిల్ అయినా కూడా రెండో సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. హిట్ పడేటప్పుడు అది 50 సినిమాలు చేయడం ఎట్ట అవుద్ది? అంటే సినిమాలు కూడా అప్పట్లో చాలా తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరాలుగా పొడిగిస్తున్నారు. తక్కువ రోజులు ఏం కాదు. ఇప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ వాళ్ళతో 50-60 రోజులు దాకా చేసేవాళ్ళం. మిగతా సినిమాలు 40-45 అట్లా చేసేవాళ్ళు. 10-15 రోజులు తేడా అంతే తప్ప. ఇప్పుడు మనం తీసిన సినిమా కూడా 40 రోజుల్లో తీసాం మేము. అందువల్ల అంటే వర్క్ మ్యాన్షిప్ అందరూ యూనిట్లో ఏ తేడా లేకుండా, ఏం డిస్టర్బెన్స్ లేకుండా అమ్మాయి కాపురం తీస్తూ ఉండగా సడన్గా ప్రేమచంద్ యాక్సిడెంట్లో చనిపోయాడు. సినిమా ఆపేసాం 3 నెలలు. తర్వాత మళ్ళీ మొదలుపెట్టాం. ఇలాంటి మనం ఊహించని, ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, అవుట్డోర్ ఇల్లు వర్షాలు వచ్చినాయి, ఏం చేస్తాం? అందువల్ల మన ప్లాన్ ప్రకారం వెళ్ళదు అది. అంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అంటే, ఒకప్పుడు మీరు చేసినప్పుడు అన్ని రీల్స్తో చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. డిజిటల్ అయినా కూడా అమ్మా పెరిగేదానికేనో దానికి సంబంధం లేదమ్మా, ప్లానింగేనమ్మా. ఈ సినిమా ఇన్ని రోజులు చేయాలా, ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలా అని అన్ని రోజులు చేయాలా. తీసిందే కాకపోతే ఏమైందంటే ఫిలిం లేదు. ఇప్పుడు దేంట్లో అయినా సరే తీస్తూ ఉండొచ్చు. ఆ ఫెసిలిటీ ఒకటి ఉంది కాబట్టి డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు డిజిటల్ అయింది కాబట్టి 6-7 టేకులు అయినా తీసుకొని వాటిలో కావాల్సి సెలెక్ట్ చేసుకుంటారు. మేము అప్పుడు 7-8 టేకులు తీస్తే ప్రొడ్యూసర్లు ముఖాన్ని కొట్టేవాడు ఆ రోజుల్లోనే. అవును, తీస్తానే ఉంటేట జడ్జిమెంట్ ఉండాలి కదా. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇదా అనుకోవాలి కదా. ఇప్పుడు అట్ట కాదు, ఏం ఫిల్మ్ ఏం కాదు కదా, తీద్దాం అనుకోవడం, ఆడపోయి ఏటెగినోళ్ళు ఏరుకోవడం. అంటే ఆ రోజుల్లోనే సినిమాలు చేసేటప్పుడు మీ కో డైరెక్టర్స్ కావచ్చు, మీ స్నేహితులు, అంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ అందరూ బెస్ట్ ఫ్రెండ్సేనమ్మా. నాకు శత్రువులు లేరు, అది తెలుసు నాకు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్ స్నేహితులు తీసిన ప్రొడ్యూసరు శ్రీనివాసరెడ్డి నా బెస్ట్ ఫ్రెండు, ఆడు ప్రొడ్యూసర్ కూడా. ఒకే ఒక సినిమా తీశాడు. స్నేహితులు. అంటే 50 సినిమాలు మీరు చేశారు. మీరు చేసిన 50 సినిమాలలో మీకు నచ్చిన సినిమా, అంటే ఈ సినిమా నేను చాలా బాగా చేశాను, ఇది ఇంత బాగా వస్తుంది అనుకోలేదు, బట్ నా లైఫ్లో ఇది ఒక మంచి మూవీ అని మీరు ఫీల్ అయిన మూవీ? కష్టం అమ్మా. 50 సినిమాల్లో 15-20 చెప్పండి చెప్తా, కానీ ఒక సినిమా ఇంపాసిబుల్. అంటే అన్నిటికీ మించింది హిట్లర్ అమ్మ. హిట్లర్ ఎందుకంటే పెద్ద స్టార్తో హిట్లరు, పవిత్రబంధం, ఇప్పుడు వేసుకుందాం, గోకులం సీత, ఈ ఎంత గొప్ప సినిమాలో, చిన్న సినిమాల్లో కలికాలం మీరు చూసి ఉండరు. చూస్తే వీరేది చూడండి, ఖచ్చితంగా చూస్తాను. కలికాలం, నవభారతం, ఎర్రమందారం, ఇలాంటి కొన్ని సగటు మనిషి చిన్న సినిమాలు అవి చూడండి. అంటే అవి చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు వేరు. అంటే ఇప్పుడు మీరు చేసిన ఈ 50 సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే మీరు ఏ మూవీని రీమేక్ చేస్తారు? రీమేక్కు నాకు అవకాశం వచ్చిందమ్మా. ఎందుకంటే పవిత్ర బంధం రీమేక్ చేద్దామని మన అరవింద్ గారు అడిగారు. అల్లు అరవింద్ గారు అడిగారా? సుబ్బయ్య మన పవిత్ర బంధం కన్నడంలో చేద్దామా అన్నాడు. అంటే నేను అన్నాను, గురుగారు ఇక్కడ చేసింది మళ్ళీ అక్కడ చేయడమే కదా, ఏముంది, ఈ షార్టే ఆ షార్ట్ తీస్తాం. అదే రీమేక్, తమిళ్లో రీమేక్ చేస్తే వేరు, మన సినిమాని మనం రీమేక్ చేయడం అంటే అదే షార్ట్లు తీస్తాం, అది తీస్తాం. మీ దయ ఉంటే ఒక సినిమా ఇవ్వండి గురుగారు అని అడిగి రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నయ్య ఇచ్చాడు నాకు. ఓకే. అంటే ఆయన అభిమానం కొద్ది నన్ను, నీకే సుబ్బయ్య అడిగింది చేసింది చేయడం ఎందుకు,
అని చెప్పి అన్నయ్య సినిమా పిలిచి ఇచ్చాడు. లేదంటే పవిత్ర బంధం రీమేక్ అయ్యేది అనమాట. నేను వద్దన్నాను. ఓకే, మీరు వద్దన్నారు. చేసిన సినిమా అదే షాట్ అయ్యేది ఎందుకమ్మా. బట్ ఈ పవిత్ర బంధం అవుట్ ఆఫ్ 9 లాంగ్వేజెస్లో 8 లాంగ్వేజ్లో రీమేక్ చేశారు. అది దాని గొప్పతనం. అంటే మీరు ఇప్పటికీ నేను కాదు, వాళ్ళు ఎవరెవరో. అంటే మీరు ఇప్పటికీ సినిమాలు చూస్తున్నారు, సమయం ఉన్నప్పుడు కొద్దిగా లేట్ అయినా సరే వెళ్ళి ఇప్పుడు లేటెస్ట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను ఇప్పుడు ఎలా చేయదలుచుకోలేదు. చాలు 50 ఏజ్ వస్తుంది. అంటే ఈ సినిమాలన్నీ చూసిన తర్వాత ఒక డైరెక్టర్గా ఇన్ని సినిమాల్ని చూసి, అంటే ఇప్పుడు మనం రాఘవేంద్రరావు గారు కూడా సినిమాలు చేస్తున్నారు. అంటే మీరు ఇన్ని సినిమాలు చూసి లేటెస్ట్గా ఇప్పుడు చూసిన సినిమాలు చూసి కూడా ఒకవేళ తీయాలి, నేను ఒక ఫిలిం డైరెక్ట్ చేయాలి ఫైనల్లీ అని ఇప్పుడు డెసిషన్కి వస్తే ఎలాంటి సబ్జెక్టు, లైక్ ఎట్లా తీయాలమ్మా? అదేం రూల్ లేదమ్మా. అది ఆ సబ్జెక్ట్ చూసినప్పుడు అనిపించాలా. రాఘవేంద్రరావు గారు చేస్తారంటే ఆయన ఫ్రెష్ మైండ్ అమ్మా. ఆయన దగ్గర ఒక బ్యాచ్ ఉన్నారమ్మా, వాళ్ళే చూస్తారు కొంత. ఆయన ఊరికి సజెషన్ చేసినా చాలు. నాకు అట్ట కాదు, నేను ఓకే చేసుకున్న తర్వాతనే నా స్టాఫ్ నేను సెలెక్ట్ చేసుకుంటా. అందువల్ల అట్ట చెప్పలేము. నేను తీయను, నాకు మానసికంగా ఇంక వద్దు అని నా ఫీలింగ్ అమ్మా. తీయాల్సి వచ్చినప్పుడు సంగతి అది, అంతే తప్ప ఇంక నాకు మెంటల్గా వద్దు. 50 పిక్చర్స్ చాలు. తీస్తా ఉంటే ఇప్పుడు ఒక ఫెయిల్ తీస్తే బాధపడవు, ఎందుకు తీయాలా. అది అంటే ఆనాటి విషయాలు, ఒక డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో మీరు తీసిన హిట్ల గురించి, హీరోల గురించి చాలా గొప్ప విషయాలు ఈరోజు 10 టీవీకి మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఒక మంచి గొప్ప ఇంటర్వ్యూ ఇచ్చారండి, ధన్యవాదాలు. మీరు ఇంకా మీ నుంచి మేము ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మీరు ఒక మంచి మూవీని డైరెక్ట్ చేయాలని కూడా 10 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ట ఎక్స్పెక్ట్ చేద్దామా. నేను తీయదలుచుంటే ముందు మన 10 టీవీకి ఫోన్ చేసి చెప్పి తర్వాత చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. నమస్తే. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ.